హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్. ఎస్ఎస్సిలో ఎవ్రీ ఇయర్ వచ్చే జీడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయ్యేవారు మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఎస్ఎస్సి జీడీకి అయితే ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ అయితే పెరిగిపోతుంది కదా, సో దాన్ని మైండ్లో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అయితే కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మనకు నోటిఫికేషన్లో ఎగ్జామ్ అయితే ఫిబ్రవరి ఏప్రిల్లో మధ్యలో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇక నుంచైనా టైం టేబుల్ వేసుకోండి. వీక్లో ఒక టెస్ట్ అయినా రాయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ టైంకి సిలబస్ కంప్లీట్ చేయడంతో పాటు రివిజన్స్ కూడా అయ్యేలా ప్లాన్ చేసుకోండి. సో ఇకైతే నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. మనకైతే అప్లికేషన్ ఫామ్ అనేది డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. మనం అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ పెట్టుంటే దాని కరెక్షన్ అనేది డేట్ అంటే ఈ డేట్స్ మధ్యలో మెన్షన్ చేశారన్నమాట. 8 నుంచి 10 జనవరిలో అంటే 3 డేస్, జనవరి 8 నుంచి 10 మధ్యలో మనకు ఏమైనా కరెక్షన్స్ అనేవి ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది మనకి ఫిబ్రవరి ఏప్రిల్ మధ్యలో ఉంటుంది. ఎస్ఎస్జీడీ అయితే మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్లో అవుతుంది. అందులో తెలుగు కూడా ఉంది. ఎగ్జామ్ అనేది మనకి 4 స్టేజెస్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఎగ్జామ్ అయితే అవుతుంది. దాని తర్వాత పీఈటీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మనకి ఎస్ఎస్జీడీకి పే స్కేల్ అనేది ఎంత ఉంటుందంటే 21,700 నుంచి 69,100 వరకు మధ్యలో అనేది పే స్కేల్ ఉంటుంది. వేకెన్సీస్ అయితే చూద్దాం. మనకి ఒక వేరియస్ పోస్ట్స్ ఉన్నాయి కదా, బీఎస్ఎఫ్, సిఎస్ఎస్, సిఆర్పీఎఫ్, అలా మొత్తం పోస్టులు అన్నింటికి ఎస్సీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఓబీసీ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్, యూఆర్, అలా మెయిల్కి ఎన్ని ఉన్నాయని చెప్పి ఇచ్చారు. మొత్తం మెయిల్ క్యాండిడేట్స్కి 23,467 అయితే పోస్టులు అయితే ఉన్నాయి. అలా ఫీమేల్ చూసుకుంటే 2,020 అయితే ఉన్నాయి. ఓవరాల్గా మనకి 25,487 అయితే పోస్టులు అనేవి వచ్చాయి. ఏజ్ లిమిట్ అనేది మనకి 18 to 23 ఇయర్స్ మధ్యలో అనేది ఏజ్ లిమిట్ ఉండాలి. దీన్ని ఎండ్ పాయింట్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే జనవరి 1, 2026 నాటికి ఎంత ఏజ్ అనేది ఈ ఏజ్ మధ్యలోనే ఉండాలన్నమాట. మనకి ఏ ఇయర్లో పుట్టి ఉండాలంటే జనవరి 2, 2003 నుంచి జనవరి 1, 2008లో 8 మధ్యలో మనం పుట్టి ఉండాలి. ఆ రెండింటి మధ్యలో ఉన్న వాళ్ళకి దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో దాంతో పాటుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. అంటే 23 ఇయర్స్కి ఈ 5 ఇయర్స్ యాడ్ చేస్తే 28 ఇయర్స్ అనమాట. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. దీంతోపాటు మన నోటిఫికేషన్ అయితే నేను మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ అనేది ఏ టైం కల్లా కంప్లీట్ అయ్యి ఉండాలంటే జనవరి 1, 2026 నాటికి 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండాలి. దాంతోపాటు మనకి ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి ఎన్సీసీ, ఎన్సీసీ బి, ఎన్సీసీ ఏ అని ఉంటాయి. ఒక్కొక్క దానికి 1% ఉంటుంది. ఎన్సీసీ వాళ్ళకి 5%, ఎన్సీసీ బి వాళ్ళకి 3%, ఎన్సీసీ ఏ వాళ్ళకి 2% అనేది ఎగ్జామినేషన్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎలా అప్లై చేయాలని చెప్పి మనకి మొత్తం ప్రాసెస్ అంటూ ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు అనేది మెన్ అయితే 100 రూపీస్ పే చేయాలి. ఉమెన్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో ఫీజు అనమాట. ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మొత్తం అప్లికేషన్ మొత్తం మనకు ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎస్ఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, మీరు ఎక్కడ ఉంటున్నారో దానికి రిలేటెడ్ దగ్గరగా ఉన్న ప్లేస్ అయితే పెట్టుకోండి ఎగ్జామ్ సెంటర్ అనేది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా, దీనికైతే 4 పార్ట్స్ ఉంటాయి. రీజనింగ్, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. అన్ని కూడా 20 ఉంటే మొత్తం 80 క్వశ్చన్స్కి 160 మార్క్స్, 60 మినిట్స్ అనమాట. ఒక నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒక క్వశ్చన్ తప్పైతే 0.25 మార్క్స్ అనేవి పోతాయి. మనకి మొత్తం సిలబస్ అయితే ఇచ్చారు. సిలబస్ మొత్తం అయితే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోవడం, లేదంటే దీన్ని ఒక కాపీ తీసుకొని రోజుకి ఒక పార్ట్ అని పెట్టుకోండి. అదే దాంతో ఫాలో అయిపోయి సిలబస్ మొత్తం ఒక 1 మంత్ 2 మంత్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత రివిజన్ అంటే చేసుకోవచ్చు. కరెక్ట్గా ఎగ్జామ్కి మీరు దాన్ని మొత్తం ప్లాన్ చేసుకోవాలి. ఫిజికల్ టెస్ట్ గురించి చూద్దాం. మేల్ అయితే 5 కిలోమీటర్స్ అనేది రన్నింగ్ ఉంటుంది, 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ అయితే 1.6 కిలోమీటర్స్ ఉంటుంది, 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. తర్వాత ఇది మొత్తం ఓవరాల్ ఇండియా మొత్తం వర్తిస్తుంది. ఒక లడక తప్పితే లడక వాళ్ళకి సపరేట్గా ఇచ్చారు. 1.6 కిలోమీటర్స్ని వాళ్ళు మేల్ అయితే 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ అయితే 800 మీటర్స్ని 5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. తర్వాత హైట్ అయితే మేల్కి 170 సెంటీమీటర్స్ అని ఉండాలి. ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. హైట్ తగ్గ వెయిట్ కూడా ఉండాలి. తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మొత్తం ప్రాసెస్ మొత్తం మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఈ విధంగా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్ఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా చెక్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అని చెప్పి మొత్తం ఇచ్చారు. ఇదంతా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో మీరు ఎవరైనా ఎస్ఎస్సీ జీడీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే నోటిఫికేషన్ మొత్తం కరెక్ట్గా చదివి అప్లై చేయండి. ఏ మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రిపేర్ అయ్యే ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో మన వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.